నేను పొట్టాను బ్రో నేను సన్నంగా ఉంటాను బ్రో నా హైట్ వల్లే నాకు గర్ల్ ఫ్రెండ్ లేదేమో బ్రో నా హైట్ వల్ల నాకు అసలు కాన్ఫిడెన్స్ లేదు నాతో అసలు ఎవ్వరు ఉండాలనుకోరు నా హైట్ వల్ల ఏమో నేను నల్లగా ఉంటాను నేను పొట్టిగా ఉంటాను ఇవే ఉన్నాయి అన్ని. లుక్స్ పక్కా మ్యాటర్, కానీ నువ్వెంత అందంగా ఉన్నా బొక్క. అందంగా ఉన్నవాడిని, లుక్స్ ఉన్నవాడిని నువ్వు డామినేట్ చెయ్యాలంటే నువ్వు కాన్ఫిడెంట్ గా ఉండాలి. చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, విచ్ ఇస్ మై పర్సనల్. నేను చిన్నప్పుడు పాంప్లెట్స్ పంచేవాడిని, ఫర్నిచర్ షాపుల్లో పనిచేశాను, పాల ప్యాకెట్లు వేసేవాడిని నైట్. నేను కార్ సర్వీసింగ్ దాంట్లో కూడా పనిచేశాను. నేను ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, నేను నా ఫ్రెండ్ ఒక అబ్బాయి, ఎందుకంటే ఫోన్ కొనుక్కోవాలని. ఎంబ్రోస్ని చూసి నేను కూడా బాడీ పెంచేయాలి, ఎవరన్నా మంచిగా స్టైల్ చేస్తున్నారంటే నేను వాళ్ళ స్టైల్ చేసేయాలి. వీటి వెనకాల నువ్వు పరిగెట్టక, ఫస్ట్ పోతాను తెల్లగా అయిపోతాను, గుంటల్లో పడుకోడేస్తాను, ఫస్ట్ ఇవి వద్దు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఆ వీడియోలో మీకు బాగా నచ్చుతున్నాయంట బయట టాక్. సరేలే, డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదామా. లుక్స్ డజంట్ మ్యాటర్ ఆర్ లుక్స్ డూ మ్యాటర్. ఎస్, అబ్సల్యూట్లీ బ్రో, లుక్స్ పక్కా మ్యాటర్. ఎవడన్నా నాకు లుక్స్ ఇంపార్టెంట్ కాదు, నువ్వెలా ఉన్నా పర్లేదు అన్నాడంటే ఆడు నీకు చెవులో ఇంత పెద్దది పెడుతున్నాడు అనమాట. అర్థమైందా? లుక్స్ పక్కా మ్యాటర్, కానీ లుక్స్ నువ్వు సన్నంగా ఉన్నావు, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు పొట్టిగా ఉన్నావు, నువ్వు చూడడానికి అసలు బాగాలేవు, నీ ఫేస్ సిమ్మెట్రీగా లేదు, వెన్ యువర్ బ్యాంక్ బ్యాలెన్స్ ఈజ్ హై, ఇవన్నీ నువ్వు రిపేర్ చేసుకోవచ్చు. మనీ ఎర్నింగ్ మైండ్ సెట్, డబ్బులు సంపాదించడం ఈ అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ అయిన పని. చూడు, డబ్బులు ఉంటేనే నువ్వు ఈ లుక్స్నైనా మేనేజ్ చేయగలవు, డబ్బులు ఉంటేనే నువ్వు తెల్లగా అవ్వడానికి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడగలవు, జిమ్కి వెళ్ళి బాడీలు పెంచాలన్నా డబ్బు కావాలి. అంతెందుకురా, నీకు బాగా దోల ఎక్కువ అంటే నువ్వు హైట్ అవ్వడానికి కూడా నీకు ఆపరేషన్స్ ఉన్నాయి, నీకు డబ్బులు కావాలంతే. నీకు జా లైన్ కావాలా, దానికి కూడా మనీ కావాలి. నీకు పెద్ద పెద్ద ముక్కు ఉందా, దాన్ని సన్నంగా నైస్గా చేయించుకోవాలంటే దానికి కూడా మనీ కావాలి. లుక్స్, ఇఫ్ యూ హ్యావ్ మనీ, లుక్స్ వస్తాయి రా ఆటోమేటిక్గా. లుక్స్ అనే కాదు, అన్నీ వస్తాయి. లుక్స్ కన్నా ఇంపార్టెంట్ అయిన థింగ్స్ నువ్వేమి బిల్డ్ చేసుకోవాలి, నీలో ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్తాను చూడు. నువ్వు చూడడానికి అందంగా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, బా సూపర్ ఉన్నావు అనుకో, నీకు కాన్ఫిడెన్స్ లేదనుకో, ఫస్ట్ ఇంప్రెషన్లో నిన్ను చూడగానే ఓకే మనిషి చూడడానికి బాగున్నాడు అని చెప్పి నీ మీద ఒక ఫస్ట్ ఇంప్రెషన్ వస్తుంది. తర్వాత నీకు కాన్ఫిడెన్స్ లేని ఒక ఎర్రి పుగ్గడివి నువ్వు అని చెప్పి తెలిసిందనుకో, నువ్వెంత అందంగా ఉన్నా బొక్క. ఫస్ట్ యూ నీడ్ కాన్ఫిడెన్స్. నువ్వు కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నావు, నువ్వు చూడడానికి డార్క్గానే ఉన్నావు, నువ్వు చూడడానికి పొట్టిగానే ఉన్నావు, కానీ యువర్ కాన్ఫిడెంట్ అనుకో, చాలా అట్రాక్టివ్గా కనిపిస్తావు. ఒక అందంగా ఉన్నవాడిని, లుక్స్ ఉన్నవాడిని నువ్వు డామినేట్ చెయ్యాలంటే నువ్వు కాన్ఫిడెంట్గా ఉండాలి. ఇది బుర్రలో పెట్టుకో ఫస్ట్. మేము థింగ్స్ లుక్స్ని డామినేట్ చేస్తే చెప్తాను, ఎందుకంటే నాకు చాలా ప్రాబ్లమ్స్ లిస్ట్ వచ్చింది కదా. నేను పొట్టాను బ్రో నేను సన్నంగా ఉంటాను బ్రో నా హైట్ వల్లే నాకు గర్ల్ ఫ్రెండ్ లేదేమో బ్రో నా హైట్ వల్ల నాకు అసలు కాన్ఫిడెన్స్ లేదు నాతో అసలు ఎవ్వరు ఉండాలనుకోరు నా హైట్ వల్ల ఏమో నేను నల్లగా ఉంటాను నేను పొట్టిగా ఉంటాను ఇవే ఉన్నాయి అన్ని. నువ్వు చేసే పనులన్నిటిలో నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావంటే, నువ్వు కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నావంటే, లుక్స్ అందంగా ఉన్నవాడిని నువ్వు ఈజీగా డామినేట్ చేయొచ్చు వెన్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్. ఇది బుర్రలో పెట్టుకో. స్కిన్ టోను, హైట్, నీకున్న బాడీ, ఇవన్నీ కాన్ఫిడెన్స్ ముందు ఓడిపోతాయి. నువ్వు కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇది బాగా గుర్తుపెట్టుకో. రెండోది మనీ, వాల్యూ. అందంగా ఉండి డబ్బు లేనోడు కన్నా అసలు అందంగా లేని డబ్బు ఉన్నాడు అట్రాక్టివ్గా కనిపిస్తాడు. అండ్ నీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే నువ్వు అందంగా ఎందుకు ఉండవు చెప్పు, నువ్వెందుకు మెయింటైన్ చేయవు చెప్పు. నీ దగ్గర డబ్బులు ఉంటే ఆబ్వియస్లీ నువ్వు లుక్స్ మెయింటైన్ చేయాలనుకున్నా నీ దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బులు ఉండాలి అంటే ఇందాక నేను ప్రాంప్ట్ కూడా పెట్టాను మనం 1% మెన్స్ పేజ్లో ఇన్స్టాగ్రామ్లో. అందులో కూడా 2-3 అడిగారు, అన్నా మనీ ఎలా సంపాదించాలన్నా అని చెప్పి. చూడండి బ్రో, నేను ఇక్కడే మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, విచ్ ఇస్ మై పర్సనల్. నేను నా కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి నాకు కొంచెం మనీ అంటే పిచ్చి. నేను చిన్నప్పుడు పాంప్లెట్స్ పంచేవాడిని, మనీ వస్తాయని 50-100 రూపీస్. తర్వాత హాలిడేస్ వస్తే ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి ఒక ఫర్నిచర్ షాప్లో కూడా పనిచేశాను నేను. మనీ వస్తున్నాయా, ఈరోజు నేను ఖాళీగా ఉన్నానా, పార్ట్ టైం జాబులు చేసుకుంటూ వెళ్ళొచ్చు. నువ్వు ఈ ఒక్క పనే నేను చేస్తాను, ఇది ఫస్ట్ నీ బుర్రలోంచి తీసేయాలి. నువ్వు ఖాళీగా ఉన్నావు, నీకు మనీ వస్తున్నాయి అంటే యూ కెన్ డూ దట్ థింగ్. నేను పాంప్లెట్ చేశాను, ఫర్నిచర్ షాపుల్లో పని చేశాను, పాల ప్యాకెట్లు వేసాను నైట్.
నైట్ 12కి వెళ్ళిపోతే మార్నింగ్ 6కి, సమ్మర్ హాలిడేసే కదా, నైట్ షిఫ్ట్ అది. అప్పుడు కూడా నైట్ షిఫ్టే నాకు. పాల ప్యాకెట్లు వేసాను. అండ్ వర్స్ట్ థింగ్ అది నా లైఫ్లో నాకు నచ్చిన థింగ్, ఎందుకంటే నేను 20-25 డేస్ చేశాను కానీ నాకు శాలరీ ఇవ్వలే. అలా యూ నీడ్ టు స్టార్ట్ ఎర్న్. చిన్నదైనా రోజుకి 100-150 ఎలా అయినా. నేను కార్ సర్వీసింగ్ దాంట్లో కూడా పనిచేశాను నేను. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, నేను నా ఫ్రెండ్ ఒక అబ్బాయి. ఎందుకంటే ఫోన్ కొనుక్కోవాలని. నవ్వు వస్తుంది నాకు అది గుర్తొచ్చుకున్నంటే. అలా యూ నీడ్ టు వర్క్ హార్డ్ బ్రో. అంటే ఇప్పుడు పార్ట్ టైమ్స్ అంటే ఫ్రీలాన్సింగ్ చేస్తాను, ఆన్లైన్లోనే జాబులు ఎత్తుక్కుంటాను అంటే అలా దొబ్బదు. యూ నీడ్ టు ఎర్న్ మనీ. అది నువ్వు చిన్నగా మొదలు పెట్టడం నేర్చుకోవాలి. నాకు సిగ్గే లేదు అసలు ఇవన్నీ చెప్పుకోవడానికి. నేను ప్రౌడ్గా చెప్పుకోగలను, నేను చేశాను ఇలా, నేను ఇవన్నీ పనులు చేసి నేను నాకు మనీ గురించి వాల్యూ తెలిసి నవ్ ఐఎమ్ హియర్. ఇప్పుడు మీరు ఫాలో అయ్యే జిమ్ బ్రోస్ని చూసి నేను కూడా బాడీ పెంచేయాలి, ఎవరన్నా మంచిగా స్టైల్ చేస్తున్నారంటే నేను వాళ్ళ స్టైల్ చేసేయాలి, వీటి గురించి ఏం చేయాలని చెప్పి వీటి వెనకాల నువ్వు పరిగెట్టక. ఫస్ట్ యూ నీడ్ టు ఎర్న్ మనీ ఫస్ట్. అప్పుడు నువ్వు ఇవన్నీ చేయగలవు. బ్రో వాళ్ళంతా చేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర మనీ ఉన్నాయి. ఇప్పుడు నేను చేస్తున్నానంటే నాకు ఏదో విధంగా మనీ వస్తున్నాయి. నా జాబ్ నుంచి కానివ్వచ్చు, కాంటెంట్ క్రియేషన్ నుంచి కానివ్వచ్చు, సమ్వేర్ ఎలాగోలా నాకు మనీ వస్తున్నాయి. సో నేను చేస్తున్నాను. ఎటువంటి ఇన్కమ్ లేకుండా నేను బాడీ పెంచేస్తాను, నేను అందంగా అయిపోతాను, నేను లుక్స్ని మెయింటైన్ చేస్తానని చెప్పి ఫస్ట్ నువ్వు ఈ లుక్స్ మీద పెట్టకరా. లుక్స్ ఆబ్వియస్గా వస్తాయి వన్స్ నువ్వు సెటిల్ అయ్యాక, వన్స్ నువ్వు సంపాదించడం మొదలు పెట్టాక. పక్కగా నువ్వు మెయింటైన్ చేస్తావు ఇవన్నీ. నువ్వు కాలేజ్ డేస్లోనే అసలు నువ్వేమీ పేయకుండా, ఏమీ సంపాదించకుండా, మమ్మీ నాకు ఇది కావాలి, అది కావాలి, జిమ్కి వెళ్తాను, నాకు మెంబర్షిప్ ఫీజు కావాలి, స్కిన్ కేర్ ప్రొడక్ట్ కొనుక్కుంటాను, నాకు 2,000 కావాలి, 3,000 కావాలి, మెయింటైన్ చేస్తాను, అందంగా అయిపోతాను, తెల్లగా అయిపోతాను, గుంటల్లో పడుకోడేస్తాను. ఫస్ట్ ఇవి వద్దు. ఇది కాదు బ్రో పాయింట్. ఫస్ట్ యూ నీడ్ టు ఫైండ్ ఎ రూట్ మనీ సంపాదించడానికి. అది ఎలా అయినా కానీ సిగ్గుపడడంలో ఇక్కడ పాయింటే లేదు. నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నువ్వు నేర్చుకుంటూ వెళ్తున్నావు. ఇప్పుడు ఎవడో కూడా వచ్చి బ్రో మనీ సంపాదించాలి, ఎలా సంపాదించాలో చెప్పు అంటే నువ్వు ఉన్న సిచ్యువేషన్ నాకు ఎలా తెలుసు? నువ్వు ఉన్నది ఏ సిచ్యువేషన్ అయినా నీకు మనీ సంపాదించడానికి ఏ వే దొరికినా దాన్ని పట్టుకొని వదలకు. ఇది ఒకటే నేను చెప్పగలను. నీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, నీ పర్స్పెక్టివ్ నుంచి నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు కదా బ్రో. లుక్స్ కన్నా చాలా ఇంపార్టెంట్ అయింది మనీ సంపాదించడం. మనీ వల్ల నీకు వాల్యూ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది. మనీ ఉంటే ఆటోమేటిక్ గా అన్నీ వస్తాయి బ్రో. ఉమెన్ నుంచి, సొసైటీ నుంచి రెస్పెక్ట్ కూడా నీకు మనీ ఉంటేనే వస్తుంది. మనీ లేవంటే నీకు సొసైటీ నుంచి, ఉమెన్ నుంచి రిపుకుని తీసినట్టు తీసి పడేస్తారు నిన్ను. రెస్పెక్ట్ సంగతి పక్కన పెడితే, మనీ ఉంటే నువ్వు ఇవన్నీ ఫేస్ చేయగా. రెస్పెక్ట్ మెయిన్ థింగ్, రెస్పెక్ట్, వాల్యూ. అందరి దగ్గర వాల్యూ వస్తుంది నీకు. నువ్వు వస్తున్నావు, నువ్వు అక్కడ ఉన్నావు అంటే నీ ప్రెజెన్స్కి ఒక వాల్యూ ఇస్తారు. నువ్వు ఉన్నప్పుడు, నువ్వు లేనప్పుడు నీకు ఒక రెస్పెక్ట్ ఇస్తారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్, నిన్ను నువ్వు మెయింటైన్ చేయొచ్చు. నువ్వేదైతే అనుకుంటున్నావో, ఎలా ఉండాలి, అలా ఉండాలి, బాడీ పెంచాలి, ఇవన్నీ మనీ ఉంటేనే పాసిబుల్ రా. ఫస్ట్ నువ్వు నేను బాగాలేను, నేను అందంగా లేను, నేను పొట్టిగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను అని చెప్పి నువ్వు వర్రీ అవ్వడం మానేసి, బాధపడడం మానేసి, డబ్బులు ఎలా సంపాదించాలి, ఎన్ని వేస్ ఉన్నాయి, ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్కి ఏ వే ఉంది నాకు మనీ సంపాదించడానికి, కూర్చొని ఆలోచించు. అది కూడా నన్నే చెప్పమంటే నేను చెప్పలేను. ఎందుకంటే నాకు నీ పర్స్పెక్టివ్, నీ పాయింట్ ఆఫ్ వ్యూ, నువ్వే సిచ్యువేషన్లో ఉన్నావు, నువ్వే పొజిషన్లో ఉన్నావు, నాకు అవన్నీ కరెక్ట్గా తెలియదు. నాకు తెలిస్తే నేను చెప్పగలను బ్రో నువ్వు ఎలా ఉన్నావు బ్రో, నువ్వు ఎలా చెయ్యొచ్చు బ్రో అని చెప్పి. డైరెక్ట్గా వచ్చి బ్రో మనీ ఎలా సంపాదించాలో చెప్పు బ్రో అంటే ఎలా నేను చెప్తాను? నాకు నీ సిచ్యువేషన్, నీ పాయింట్ ఆఫ్ వ్యూ, నీ పర్స్పెక్టివ్, నీకున్న స్కిల్స్ ఇవేం తెలియకుండా అవన్నీ నీ కోసం నీకే బాగా తెలుసు, నువ్వే చేయగలవు. లుక్స్ మ్యాటరా అంటే లుక్స్ 100% మ్యాటర్. కానీ లుక్స్ కన్నా ఇంపార్టెంట్ థింగ్ డబ్బులు సంపాదించాలి. డబ్బులు లైఫ్లో ఫ్యూయల్. డబ్బులు ఉంటేనే ఏదైనా అవుతుంది. డబ్బులు లేకపోతే మడ్డు గుడిసిపోతావు. ఇదే నా ఇంటెన్షన్, ఇదే నా పాయింట్ నేను చెప్పాలనుకుంటుంది. అర్థమైందా? నేను ఈ పనే చేసి డబ్బులు సంపాదిస్తాను, బరువులు మొయ్యాలా నేను చెయ్యను అంటే దెంగదు. నీకు ఏ వే ఉంటే ఆ వే నుంచి నువ్వు కష్టపడుతూ వెళ్ళాలి. స్మార్ట్ వర్క్కి అలవాటు పడాలి. కష్టపడుతూ ఈ వచ్చిన మనీతో ఈ డైలీ నీడ్స్కి యూజ్ చేసుకుంటూ స్మార్ట్గా ఎలా సంపాదించాలి, బేగా డబ్బులు ఎలా సంపాదించాలి అని చెప్పి నువ్వు ఉన్న సిచ్యువేషన్తో దాన్ని అలైన్ చేసి డబ్బులు పెంచుకుంటూ పోవాలి. ఎవడైనా చేసేది అదే. ఇప్పుడు నేను ఉన్నాను, జాబ్ చేసుకుంటున్నాను, జాబ్ చేసుకుంటూ డైలీ ఫ్యూయల్. నా జాబ్ నుంచి వస్తున్న ఆ ఏదైతే కొంచెం శాలరీ ఉందో అదే నాకు ఫ్యూయల్. మీరైనా చేయాల్సింది అదే. ఇప్పుడు నువ్వు కూలి పనికే వెళ్ళు, నువ్వు బట్టల షాప్లో పని చేయి, ఏ పనైనా నువ్వు చేస్తున్నావు అనుకో, ఆ పని చేస్తున్నప్పుడు నీకు వచ్చిన శాలరీని నీ ప్యాషన్ మీద నువ్వు పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవాలి. నేనే ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేసుకుంటున్నాను, నా ప్యాషన్, నా కాంటెంట్ క్రియేషన్ నాకు ప్యాషన్.
ఆ వస్తున్న మనీని నా లైఫ్ని కంటిన్యూ చేయడానికి, నన్ను నేను ఫీడ్ చేసుకోవడానికి ఫ్యూయల్లా వాడుకుంటూ ఆ శాలరీని ఒక పక్కన నా ప్యాషన్ మీద కష్టపడుతూ సైడ్ హజిల్ చేస్తున్నాను. నువ్వైనా చేయాల్సింది అదే. నో మ్యాటర్, నువ్వేమైనా చెయ్యు, నువ్వు కూలి పని అయినా చెయ్యు, నువ్వు బట్టల షాప్లో పని చెయ్యి, వాట్ ఎవర్ ఏ వర్క్ అయినా అది నీకు మనీ ఇస్తుంది, నువ్వు దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను కూడా అవన్నీ చేసుకునే వచ్చాను. నాకు నవ్వు వస్తుంది ఇప్పుడు ఊహించుకుని ఉంటే. ఫర్నిచర్ షాప్లో చేశాను, కార్ వాష్లో చేశాను, పాల ప్యాకెట్లు వేసేవాడిని నైట్ కిరాణా స్టోర్స్కి వెళ్ళి వ్యాన్లో. ఇట్స్ వెరీ డిఫికల్ట్. కానీ నువ్వు చాలా నేర్చుకుంటావు, చాలా నేర్పిస్తుంది నీకు. నువ్వు సడన్గా నేను ఎలా ఏదన్నా సంపాదించాలి బ్రో ఏమన్నా చెప్పు అంటే కుదరదురా. యు నీడ్ టు లెర్న్ ఫ్రమ్ స్టార్ట్. 100 రూపాయలు, 200 అలా పెంచుకుంటూ పోవాలి. పాంప్లెట్ చేసినందుకు నాకు 50 రూపాయలు ఇచ్చేవారు. 3 గంటలు ఎండలో నిలబడి అలగి పాంప్లెట్స్ ఇవ్వాలి ఆ టైంలో 50 రూపీస్ కోసం. అండ్ నేను ఏ కాలేజ్ బయట అయితే పాంప్లెట్స్ పంచానో మా మమ్మీ నన్ను అదే కాలేజీలో జాయిన్ చేశారు, పెద్ద కాలేజ్లో. ప్రౌడ్ మూమెంట్ మా మమ్మీ వల్ల. చాలా ఎక్కువ మాట్లాడాను అనుకుంటా, కానీ నా ఇంటెన్షన్ మీకు అర్థమవుతుంది కదా. నువ్వు లుక్స్ వెనకాల పడకు బ్రో. నువ్వు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ బాడీలు వీళ్ళ బాడీలు చూసి, లేదా వాళ్ళ అందంగా ఉన్నారు వీళ్ళు అందంగా ఉన్నారు, వాళ్ళు స్టైల్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అది చేస్తున్నారని ఫస్ట్ నేను వీటి వెనకాల పరిగెట్టుకో. ఇవన్నీ నీ దగ్గర డబ్బులు ఉంటే నీ వెనకాల పరిగెట్టుకుంటూ వస్తాయి. ఇదే నా పాయింట్ రా. అంత కష్టపడి గింజుకుంటూ నాకు మీ ప్రాబ్లమ్స్ అన్ని చదివిన తర్వాత నాకు ఇదే బుర్రలో తిరుగుతుంది. ఎందుకు వీళ్ళు మెయిన్ సొల్యూషన్ మీద ఫోకస్ చేయకుండా, సొల్యూషన్ గురించి ఆలోచించకుండా ప్రాబ్లమ్స్కి స్టిక్ అయ్యి ఉండి అలా ఎర్రిపుకల్లా బిహేవ్ చేస్తున్నారని చెప్పి నాకు అనిపించింది. నీ లుక్స్ ఎలా ఉన్నాయి, నువ్వెలా ఉన్నావు, ఇవన్నీ పక్కన పెట్టే బ్రో. నీ బాడీ, నీ లుక్స్, ఇవన్నీ మనకు అసలు ఫస్ట్ ప్రియారిటీ కాదు. డబ్బులు సంపాదించాలి. ఈ డబ్బులు అంటే ఇవన్నీ నువ్వు చేయగలవు. నువ్వు నీ ప్రాబ్లమ్స్ చెప్పావు కదా, ఈ అన్నిటికీ సొల్యూషన్ డబ్బులు బ్రో. ఈ డబ్బులు నువ్వు సంపాదించాలి బ్రో. ఎలా సంపాదించాలి ఇది నీకు తెలిస్తే చాలు. అండ్ ఎలా సంపాదించాలి అంటే మీ అందరికీ నేను చెప్పలేను. అది మీ సిచ్యువేషన్ మీద, మీరున్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోకి ఇంతే బ్రో. లుక్స్ డూ మ్యాటర్, కానీ లుక్స్ కన్నా మ్యాటర్ అయింది మనీ. రాసుకోండి, పాయింట్అవుట్ చేసుకొని ఎన్ని స్టార్లు కావాలంటే అన్ని స్టార్లు వేసుకోండి. దీనికి MONEY దోల తీర్చేచ్చు అది ఉంటే. ఈ వీడియోకి ఇంతే. ఇంకా ఎవరైనా ప్రాబ్లమ్ షేర్ చేసుకోవాలనుకుంటే తెలుసు కదా, వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఒకవేళ మీరు నా ఫేస్ని ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ హైప్ కొద్దడం మర్చిపోకండి. దబ్ హైప్ ఇవ్వాలి బాగా. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బ్రో. సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరిగితే దొల్ల కొట్టేస్తాం. బాయ్ గైస్.